proved it. What a brilliant piece of music. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ నాకు తెలుసు. ఇది నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు, ఎగురు అలా చెప్పి లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందిరా బాబు, దీనికి ఎలా చేయాలి అని. సో ఏదో రమణ గౌలుతో మాట్లాడుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు, ఇవే పెట్టేసాను. సో అట్లాగా అంటే ఒక తర్వాత మన తమన్నా చేసింది మణి శర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముడులో ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర వేస్తూ ఉండే మన మాండలికాల పాటలు, ఈ రెండింటిని కలపడం, ఇలాంటివన్నీ నాకు చేసి నాకు ఇలా కొత్తగా ఉండేది, నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత. ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే, అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలో కూరుకుపోతాం, కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఈస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్పిన, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు. నేను ఎప్పుడు అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 times. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకి మెట్టుగానే చూస్తాను తప్ప అది నన్ను అవరోధంగా ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదు దానికి. నాకు కూర్చోబెట్టి లుకే సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు వీళ్ళు, నేను చెప్పిన వద్దనేవాడినేమో. నాకు ఈ సినిమా అంటే ఫర్ ద పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యూ ఆల్, ఈవెన్ టు ద ఆడియో, ఈవెన్ టు ద జెన్ జీ ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు ఒక పాట నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది. సో ఐ థింక్ క్లోజ్ టు $1 billion కంపెనీ, $500 million కంపెనీ, దానికి CEO తను. సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టిన ఆ లైన్స్ అంటే, మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఐ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటంటే ఇది నా కోసం పెట్టుకోలేదు. నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న టౌన్స్లో పెరిగాం, అన్ని ఫ్యాసినేషన్లే. ఒక పెద్ద డాట్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకొని చూసాం, అది వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలకు వెళ్ళిపోయి అలా నోరు తెచ్చుకొని చూసాను, ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకులు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు. అండ్ నువ్వు కళ కంటే అది జరిగిపోద్దు. సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని. మీ ఎబిలిటీ మీద మీరు ఎంత కష్టపడి పిండే కొద్దీ రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్ చేస్తారో. సక్సెస్ వెంటనే రాకపోవచ్చు, కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పర్సీవరెన్స్, ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ రెసిలియన్స్. ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ తమన్ కానీ, దిస్ ఎంటైర్ టీమ్. kudos to you all. What a brilliant job you have done. వన్ హీలింగ్ ఏంటంటే, మనం కూర్చోబెట్టి
ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ లేదు. ఏం జరుగుతుందంటే ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గొంతు